హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నా ఛానల్గా నన్ను కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 9 అనమాట. సో అలా మార్నింగ్ లేచేసి కొంచెం వాటర్ తాగేసి ప్రే చేసుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నిన్న నేను పాలిటీ ఆఫ్ క్లాస్ 7thలో చాప్టర్ 8 and 9లో ఎక్సర్సైజెస్ ఏదైతే చాప్టర్ మనకి ఇస్తుందో అవి నేను కంప్లీట్ చేయలేదు, నిన్న జస్ట్ చదివా అనమాట. సో ఆ ఎక్సర్సైజెస్ మార్నింగ్ లేచేసి కంప్లీట్ చేసేసాను అనమాట, 2 chaptersవి. సో అలా మార్నింగ్ లేచేసి అయితే క్లాస్ 7 ఆఫ్ పాలిటీ ఎక్సర్సైజ్ చేసేసి అలా పాలిటీ అయితే కంప్లీట్ చేసేసిన క్లాస్ 7th. సో దీంతో మార్నింగ్తో పాలిటీ ఆఫ్ క్లాస్ 7th కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే అలా ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసేసుకొని దాని తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఏం చదువుతున్నా అంటే ఈరోజు పాలిటీ ఆఫ్ క్లాస్ 8తో స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను స్లోగానే వెళ్దాం అనుకుంటున్నాను. అయితే ఈవినింగ్ వరకు అయితే నేను మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివాను అనమాట. సో నేను స్కూల్ డేస్ ఉన్నప్పుడు క్లాస్ 10thలో సోషల్ బాగా వింటుండే అనమాట, ఎందుకంటే సార్ చాలా బాగా చెప్తుండే. అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండే అనమాట, అప్పుడు చాలా బాగా విన్నా. నాకైతే కొంచెం నాలెడ్జ్ ఉందన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా కాబట్టి. సో ఈవినింగ్ వరకు అయితే నేను ఇండియన్ కాన్స్టిట్యూషనే చేశాను. అండ్ ఇంకేం చేశానంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే మనకి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తారో అవి కూడా కంప్లీట్ చేశాను అనమాట ఈరోజు ఈవినింగ్ వరకు. సో ఈరోజు అయితే నేను మొత్తంకైతే ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాప్టర్ 1 ఆఫ్ పాలిటీ క్లాస్ 8ది చేశాను అనమాట ఈవినింగ్ వరకు. సో ఇలా అయితే నా డే 9 జరిగింది. అండ్ మీ డే 9 ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి అండ్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.